అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ కుమార్. మాది ప్రాపర్ వచ్చేసి విశాఖపట్నం. నేను ప్రాక్టీస్ చేసేది ముంబైలో. యోగాలోకి వచ్చి నేను 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వస్తుంది. సో ఈ జాన్ 26కి నాకు ప్రాపర్గా 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో మొన్న మే కాల్కి వచ్చాను నేను 2024. సో దానికి ముందు 23 మే కాల్కి కూడా వచ్చాను. డిసెంబర్ కాల్కి అయితే స్ట్రైట్ అవే కాల్స్కి ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ప్రతిసారి కూడా నేను డిసెంబర్ నెలలో మొదటి వారం వచ్చి ఒక 1 వీక్ కానీ 10 డేస్ ఉండి వెళ్ళిపోయేవాడిని. ఈసారి నేను నా కుటుంబ సమేతంగా వచ్చి నా ఫ్యామిలీ అంటే నా భార్య, నా 2 పిల్లలు కూడా. ఎందుకు అంటే మొన్న మే కాల్లో నేను ఒక టెస్ట్ మనీ చెప్పాను అనమాట. అంటే నా జర్నీ, నేను యోగాలోకి రావడం అండ్ ఇందులోకి వచ్చిన తర్వాత షార్ట్ స్పాన్లో నాకు జరిగినటువంటి రెక్టిఫికేషన్స్, డెవలప్మెంట్స్, అలాగే నా కెరీర్ వైజ్ కూడా ఆ బ్రేక్ త్రూ ఏదైతే వచ్చిందో చాలా డ్రాస్టిక్గా వచ్చిందన్నమాట. సో అవన్నీ ఆల్రెడీ మే కాల్ 2024 మే కాల్లో నేను వివరించాను. దానికి ఎడిషనల్గా ఈరోజు నా ఫ్యామిలీ ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్పేసి మేము పిల్లలతో రావడం జరిగింది ఇక్కడికి. ఈరోజు నేను కొన్ని టాపిక్స్ పర్టికులర్గా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను కుంభకోణంలోని టౌన్ హాల్ దగ్గర ఉన్న సెంట్రల్ లైబ్రరీలో సేకరించాను అనమాట. మాస్టర్ గారు 1910లో ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. యోగా అంటే యాలిస్ కామెట్ టచ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఏదైతే పబ్లిష్ చేశారో అది ఇప్పటికీ కూడా కుంభకోణం లైబ్రరీలో ఉంది, అది న్యూస్ పేపర్లో. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి ఒక వ్యక్తి నాకు మాస్టర్ గారు రియల్ లైఫ్లో జరిగినటువంటి ఒక సంఘటన, అది మన యోగానికి ఎంత కనెక్ట్ చేసిందనేది ఆయన నాకు వివరించారు. అది నెక్స్ట్ లాస్ట్ మే కాల్లో గోపీకృష్ణ గారు నాకు 6 కాంట్రాక్ట్స్ గురించి కొంచెం వివరంగా చెప్పగలిగే అవకాశం ఉందని అడిగారు. కానీ అప్పటికే నేను 43 మినిట్స్ టైం కిల్ చేసాను. అండ్ అందరూ కూడా డిన్నర్కి రష్ అవుతున్న టైం మాట. సో అప్పుడు మాట్లాడే అవకాశం నాకు దక్కలేదు. ఈ 2 ఇయర్స్లో అసలు ఎక్కడ డైవర్ట్ అయ్యింది, ఎక్కడ కొంచెం ఫార్వర్డ్లో ఉన్నది అనేది నేను జస్ట్ నా పర్సనల్గా నేను వర్కౌట్ చేసిందన్నమాట. అంటే ఆ టైంలో మీడియంస్ ఉన్నప్పుడు మనం వ్యూ సైట్, యాక్సెస్ సైట్, డెవలప్మెంట్స్ అసలు చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ జరిగింది టెక్నాలజీ లేని టైంలో. కానీ ఇప్పుడు అంత ప్రజ్ఞ ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే అది ఒక ఎక్స్ప్లెనేటరీ మార్క్ లాగా అయిపోయింది. అది నన్ను చాలా డీప్గా డ్రైవ్ చేసింది. ఆ డ్రైవ్ చేసిన దాని నుంచి వచ్చినటువంటి కంటెంట్స్లో ఇప్పుడు నేను ఇది ఓవరాల్గా కంటెంట్స్ చెప్తాను. ఆ కంటెంట్స్ని ప్రాపర్గా ఆర్టికులేట్ చేసి నేను ఒక ఫ్రేమ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఏది డౌట్ ఉన్నా సరే జస్ట్ హ్యాండ్ రైజ్ చేసి అడగండి, నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. సో టాపిక్స్ వచ్చేసరికి ఏంటి యోగం. ఈ యోగాన్ని మాస్టర్ గారు సైంటిఫిక్ యోగం అని, రీసెర్చ్ యోగం అని, రాజయోగం అని, భృక్తరహిత తారక రాజయోగం అని, అలాగే 6 కాంట్రాక్ట్స్. ఈ యోగా యొక్క పర్పస్ ఏంటి, యోగాలో రావాలంటే ఎలిజిబిలిటీస్ ఏంటి, అలాగే మాస్టర్ గారు సెంటర్ ఎవ్రీవేర్ విత్ నో సర్కంఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఇర్రెస్పెక్టివ్, మాస్టర్ గారు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే వేవ్స్ ఆర్ బీయింగ్ పేవ్డ్ టు గివ్ ఆల్ విజ్డమ్ డ్యూరింగ్ ఫ్యామిలీ లైఫ్ ఇట్ సెల్ఫ్ వితౌట్ డిస్కార్డింగ్ ఇట్, టు బీ వితౌట్ డిసీజ్, ఓల్డ్ ఏజ్ అండ్ డెత్, నాట్ ఓన్లీ వీ బట్ ఆల్సో దోస్ హు ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట మాస్టర్ గారు 1910 రైట్ అవే. అంటే యాలిస్ కామెట్ టచ్ అయిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ గారు చేసింది ఏంటంటే న్యూస్ పేపర్లు ఇచ్చినటువంటి యాడ్ ఇదే. ఆ యాడ్ కటింగ్ ఎవరికైనా కావాలంటే సెంట్రల్ లైబ్రరీ కుంభకోణం టౌన్ హాల్ ఇప్పటికీ కూడా అది ప్రిజర్వ్ చేసి ఉంచారన్నమాట అది. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. లాస్ట్ అంటే ఇది వేవ్స్ ఆర్ బీయింగ్ ఫస్ట్ స్టేట్మెంట్. ఎస్, మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఫస్ట్ స్టేట్మెంట్ పేపర్ యాడ్ ఇచ్చారన్నమాట. వేవ్స్ ఆర్ బీయింగ్ పేవ్డ్ టు గివ్ ఆల్ విజ్డమ్ డ్యూరింగ్ ఫ్యామిలీ లైఫ్ ఇట్ సెల్ఫ్ వితౌట్ డిస్కార్డింగ్ ఇట్, టు బీ వితౌట్ డిసీజ్, ఓల్డ్ ఏజ్ అండ్ డెత్, నాట్ ఓన్లీ వి బట్ ఆల్సో క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ అస్. అంటే నేను మాత్రమే కాదు, యోగం చేస్తున్న వ్యక్తే కాదు, యోగం చేస్తున్న వ్యక్తి యొక్క కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా. ఎగ్జాంపుల్ నేను, నా భార్య కుటుంబం కూడా దీని ద్వారా సంరక్షణ పడుతుంది అనేది దాని ఉద్దేశం అన్నమాట. అది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇవి అవుట్లైన్స్ అన్నమాట, టోటల్ అవుట్లైన్స్. సో మాస్టర్ గారు ఇనీషియల్గా ఫస్ట్ ఇది బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే 1923 ఫిజికల్గా డిసప్పియర్ అవ్వాలి అనుకున్న సమయానికి 2-3 రోజుల ముందు మనకి 6 కాంట్రాక్ట్స్ అనేది యోగంలో ఎవరు వచ్చినా సరే ఫుల్ఫిల్ చేసుకుంటారని ఒక ప్రామిస్ ఆ 6 కాంట్రాక్ట్స్ ఇచ్చారన్నమాట. అయితే ఈ 6 కాంట్రాక్ట్స్లో ఏమున్నాయంటే ప్లెంటీ ఆఫ్ లైఫ్, ప్లెంటీ ఆఫ్ ప్రాణ, ప్లెంటీ ఆఫ్ లైఫ్ ఇన్ కాన్షియస్ స్టేబుల్ ప్రెజెంట్ లైఫ్లో, వితౌట్ ఫిగర్ చేంజ్, డికే బాడీ వితౌట్ డికే, విత్ ఆల్ కాన్సైన్స్ రీచింగ్ ద డిల్యూడింగ్ వన్.
అంటే ఈ 6 కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా, అంటే ఆయన ట్రయల్ R&D చేసి 12 ఇయర్స్ ఇచ్చినప్పటికీ కూడా మన యోగ సాధకుల్లో చాలామంది హెల్త్ వైజ్, ఫైనాన్షియల్, అంటే మెటీరియల్ లైఫ్ ఆస్పెక్ట్స్లో చాలామంది బ్యాక్వర్డ్ అవుతున్నారు, అన్నిట్లో సఫర్ అవుతున్నారు. కానీ మాస్టర్ గారు 12 ఇయర్స్ రీసెర్చ్ చేయకముందే ఆయన ఒక స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే, వేవ్స్ ఆర్ బీయింగ్ పేవ్డ్ టు గివ్ ఆల్ విజ్డమ్ డ్యూరింగ్ ఫ్యామిలీ లైఫ్. అంటే జ్ఞానం ఆయన ఒక అనేక దారులు కనుక్కున్నారన్నమాట, నూతన టెక్నిక్ కనుక్కున్నారు. ఏమన్నారంటే అందులోని అనేక మార్గాల ద్వారా మనిషి బతుకు ఉంటుండగానే సమృద్ధమైనటువంటి ప్లెంటీ ఆఫ్ ప్రాణ ద్వారా ఎప్పటికీ కూడా ఈ శరీరం డికే అంటే ఏంటంటే క్షీణించిపోకుండా ఎటువంటి డిసీజ్ బారిన పడకుండా, ఒకవేళ పడినా సరే దాన్ని రెక్టిఫై చేసి డెవలప్ చేసి మళ్ళీ యథాస్థితిలో పెట్టే స్థాయికి కావాల్సినటువంటి టెక్నిక్స్ నేను కనుక్కున్నానని చెప్పేసి ఆయన ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఇనీషియల్గా స్టెప్ బై స్టెప్ వస్తా. అసలు ఈ యోగం మనకి కుంభకోణంలోని స్టార్ట్ చేశారు. దీని R&D సైంటిఫిక్ అని ఎందుకు అన్నారనేది ఇప్పుడు ఓవరాల్గా నేను ఆర్టికులేట్ చేస్తున్నా. సో మనకి ఈ కుంభకోణం ఏంటంటే వరల్డ్ అంటే ఫిజికల్ ఎర్త్ యొక్క బేస్కి హ్యూమన్ ఎవల్యూషన్ ఏదైతే జరిగిందో దానికి మూలమే ఈ కుంభకోణం అన్నమాట. ఈ కుంభకోణంలో ఎక్కడ జరిగిందంటే మనకి కుంభేశ్వర ఆలయంలో స్టార్ట్ అయింది అన్నమాట. అది ఆది కుంభేశ్వర్, అందుకే దాన్ని ఆది అంటారు. మన మాస్టర్ గారు ఆది పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చిన వాళ్ళు ఆయన. అయితే ఈ కుంభకోణంలోని మనకి స్క్వేర్ మీటర్స్ చాలా పెద్దది, అంటే మనకి ఏషియాలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మున్సిపాలిటీ మాట ఇది కుంభకోణం అనేది. అప్పటికే బ్రిటిషర్స్ టైంలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇది. సో ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా తమిళనాడు మొత్తంలోని కుంభకోణంలోని ఫస్ట్ ఇంప్లిమెంట్ అయ్యేది. అయితే ఈ బేస్లో మాస్టర్ గారు ఆది కుంభేశ్వర టెంపుల్ దగ్గర కూడా సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ మనకి సారంగపాణి టెంపుల్ ఉంది, సెకండ్ కేటగిరీలో, అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. ఈ ఎంటైర్ కుంభకోణంలోని ఆయనకి మహారాజు గారి పిల్లలతో ఎంత యాక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దాబిరి ఈస్ట్ స్ట్రీట్ కావేరీ నది ఒడ్డుని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే మాస్టర్ గారు ఎర్త్కి ఇచ్చినటువంటి ఎర్త్ కవరింగ్, ఎర్త్ మౌల్డింగ్, హార్న్ కవరు, ఇదంతా కూడా మాస్టర్ గారు ఇవ్వడానికి ప్రధానంగా చూస్ చేసుకున్నటువంటి బేస్ మన యోగా స్కూల్ ఫ్రెండ్స్ సొసైటీ. అది ఇదే ఈరోజు మనం కూర్చొని మాట్లాడుతున్నది. సో దీనికి ఎక్కడ కూడా ఆయన వెళ్ళలేదు. ఆ బేస్ అంటే ఎర్త్కి స్టెబిలిటీ ఇవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఎందుకు నిర్ణయించుకున్నారంటే 1910లో ఆయన తెలుసుకునేది ఏంటంటే అనేక మార్గాలు ఆయన గోత్రు అయ్యారు. ఆ గోత్రు అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆమె మాస్టర్ గారి యొక్క ఫస్ట్ సతీమణి గారు చాలా ఎర్లీ ఏజ్లో కాలం చెందడం వల్ల ఆయనకి చాలా బాధించింది. అదే సమయంలో అనేక మంది వృద్ధులు బతుకున్నారన్నమాట. వృద్ధులు బతుకుండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఈ చిన్న జీవి ఇంత త్వరగా మరణం చెందడం వల్ల ఆయన చాలా కలత చెందారు. ఆ కలత చెందిన దాంట్లో ఆ క్యూరియాసిటీ, ఆ థాట్ ఆయన్ని డ్రైవ్ చేసింది. ఆ డ్రైవ్ చేసిన ప్రక్రియలో యాలిస్ కామెట్ రీచ్ అవ్వటం, దెన్ ఆయన రియలైజ్ అవ్వటం, అప్పుడు ఆయన నిర్ణయించుకున్నారన్నమాట. ఒక మనిషి జబ్బు వచ్చి చనిపోతున్నాడు, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎర్త్కి స్టెబిలిటీ లేదు. ఆ స్టెబిలిటీ లేకపోవడం వల్ల మానవ శరీరం అనేది ఏదైతే మనం ఈ స్ట్రక్చర్లో ఈ ఫామ్ తీసుకొని వచ్చామో దిస్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ. అంటే ఒకవేళ నేను ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది ఒక మనిషికి ఇచ్చినా సరే అది ఈ భూమండలం మీద నిలబడడానికి కావాల్సినటువంటి బేస్ లేదు. ఈరోజు ఇక్కడ నేను కూర్చున్నానంటే నా కింద చైర్ ఉంది, ఆ చైర్ కింద మ్యాట్ కింద ఫ్లోర్ ఉంది. సో ఆ బేస్ అనేది లేదు. ఆ బేస్ ఏమైందంటే ఓల్డ్ కుండనీల్లోని ఆ బేస్ పరిపూర్ణతగా క్రియేట్ చేయలేదన్నమాట. ఎందుకంటే అది ఇండైరెక్ట్ లైన్, మాస్టర్ గారు డైరెక్ట్ లైన్ కనుక్కున్నారన్నమాట. ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. సో కుంభకోణంలో సెలెక్ట్ చేసుకోవడానికి, తర్వాత యోగా స్కూల్ ఎక్కడ ఆయన ఎందుకు ఎర్త్ మౌల్డింగ్ కావాల్సినటువంటి బేస్ సెంటర్గా ఈయన ఇక్కడ తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయనకి యాలిస్ కామెట్ టచ్ అయిన తర్వాత ఆయనకి MTA గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఆయన ఈ యోగా స్కూల్ ఫ్రెండ్స్ సొసైటీని ఇక్కడ చూస్ చేసుకొని అన్ని కోర్సెస్ కూడా ఇక్కడే చేసి రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లై చేశారు మాస్టర్ గారు. సో ఈ ప్రాసెస్లోని వన్ ఆఫ్టర్ ది అదర్. సో వెంకమ్మ గారు, మాస్టర్ గారు ఇనీషియల్ 1910 ఆ ఇనీషియల్ స్టేజెస్లో ఒక బేసిక్ సంఘటన జరిగింది, అది అందరికీ తెలుసు. ఇక్కడ కంచి పీఠాధిపతులు మాస్టర్ గారిని చూడటం, చామంచాయి రంగులో ఉండడం, ఆయన ఇంప్రెస్ అవ్వటం, యోగాలోకి రావటం,
రావాలని అనుకోవటం, తర్వాత మాస్టర్ గారు ఇది కాదు, నెక్స్ట్ 2-3 జన్మల తర్వాత మీరు వచ్చే అవకాశం ఉంటుంది, ఇప్పుడు మీరు కంచి పీఠాన్ని మీరు కంటిన్యూ చేయాల్సి ఉంది అని చెప్పేసి. కానీ దాని తర్వాత జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ సంఘటన అనేది చాలా తక్కువ మంది తెలుసు. ఈ ఇన్సిడెంట్ మాత్రమే నాకు పద్మశ్రీ గ్రహీత అయినటువంటి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి నాకు చెప్పారు. అది ఏంటంటే, ఇక్కడ ఒక ఆమె ఆ రోజు మార్నింగ్ 7:45 టైంకి కూరగాయలు అమ్ముకుంటూ ఇక్కడ మన ఈ మిడిల్ స్ట్రీట్ నుంచి స్టార్ట్ అవుతున్నారన్నమాట. స్టార్ట్ అయినప్పుడు మాస్టర్ గారు వరండాలో ఉన్నారు. వరండాలో ఉండి ఆయన జస్ట్ రెడీ అవుతున్నారన్నమాట ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి. అప్పుడు వెంకమ్మ గారు చెప్పారు, ఇలా కూరగాయలు ఆమె వచ్చింది, నేను వద్దని చెప్పానని. మాస్టర్ గారు ఒక మాట అన్నారన్నమాట, లేదు, ఆమె తట్టలో ఉన్నటువంటి కూరగాయలతో పాటు తట్టతో పాటు కూరగాయలన్నీ కూడా నువ్వు కొనేసి అని చెప్పి. వెంకమ్మ గారు కొనేశారు. కొనేసిన 5 నిమిషాలకి మాస్టర్ గారు అన్నారు, ఆమెకు కొంచెం మంచినీళ్ళు అని. మంచినీళ్ళు ఇచ్చిన 5 నిమిషాలకి ఆమె కాలం చెందారు. అయితే వెంకమ్మ గారు తట్టలో ఉన్న కూరగాయలన్నీ అవసరం లేదు, అయినా కొన్నారు, తట్టతో కొనమన్నారు. సో ఎందుకు అవన్నీ కొనమన్నారని ఆమె అడగలేదు. ఆమె అడిగింది ఏంటంటే, మీకు ఎలా తెలిసింది అని. అందరూ మనిషిని చూసి జాతకం చెప్తారు, కన్ను చూసి, లేదా రేఖలు చూసి, ముద్రలు చూసి, నాడి చూసి, లేదా మన పుట్టు తిథులు బట్టి చెప్తారు. ఆ మాట అడిగేసరికి ఆయన ఒకటే మాట అన్నారు, ఆమె స్వర అంటే ఏదైతే కూరగాయలైనా ఆమె అరుస్తున్నదో ఆ స్వరం ద్వారా ఆమె యొక్క బ్రీతింగ్ ప్రిన్సిపల్ నెంబర్ నేను తెలుసుకున్నాను అని. మాస్టర్ గారు మన యోగంలోని 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి డిస్కస్ చేశారు: బోరింగ్ నెంబర్, ట్రాన్స్ నెంబర్, బ్రీతింగ్ నెంబర్స్. మన యోగాలోని ఎవరి యోగాలోకి వచ్చినా సరే ప్రధానంగా తెలుసుకోవాల్సిన రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం ఏ బ్రీతింగ్ నెంబర్లో ఉన్నప్పుడు యోగాలోకి వచ్చాము. యోగా సాధన మొదలు పెట్టేసరికి బ్రీతింగ్ నెంబర్ ఎంత ఉంది, మొదలు పెట్టిన తర్వాత ఎంత ఉంది, చివరి స్థాయి వరకు ఏ నెంబర్కి చేరింది. ఎందుకంటే బ్రీతింగ్ నెంబరు డిస్క్రైబ్ అండ్ డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఈ వ్యక్తి ఎంతకాలం ఆయుస్తూ ఉంటాడు, ఏ సమస్యతో తను మరణం చెందే అవకాశం ఉంటుంది ఏంటి అనేది మొత్తం బ్రీతింగ్లో ఉంటుందన్నమాట. బోరింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఓల్డ్ K1 కుండలిని నుంచి న్యూ కుండలిని K2కి డెవలప్మెంట్ ఎంత స్థాయిలో జరుగుతుంది, ఎంత టైం పడుతుంది అనేది అనమాట. సో ట్రాన్స్ అంటే ఇప్పటి వరకు ఈ జీవి ఎన్ని జన్మలు తీసుకుంది, ఇప్పుడు ఎన్నో నెంబర్లో ఉంది. ఇది ఆయన ఆ టైంలో చెప్పి వెంకమ్మ గారికి చెప్పారన్నమాట. ఆమె బ్రీతింగ్ నెంబర్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె మరో 10 నిమిషాల్లో కాలం చెందబోతున్నారని. అయితే వెంకమ్మ గారు అడిగారు, మీరు ఆమె ఎన్ని నిమిషాల్లో చనిపోతుందని తెలుసుకున్నప్పుడు బ్రతికించవచ్చు కదా అని. సో అప్పుడు మాస్టర్ గారు అన్నారు, నేను ఆది పరబ్రహ్మ స్వరూపం తీసుకుని మానవుడిగా వచ్చింది న్యూ డైరెక్ట్ ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఎర్త్ మౌల్డింగ్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది నేను ఇవ్వాలని ఆ పర్పస్ మీద వచ్చాను. కాబట్టి ఓల్డ్ కుండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలని డిస్టర్బ్ చేయడం కోసం కాదు. కానీ న్యూ డైరెక్ట్ ప్రిన్సిపల్లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ప్రేమతత్వం, సహోదర తత్వం, అంటే ఫ్రెండ్స్, సొసైటీ అన్నందుకు. సో ఈ సహోదర ఆ భావంతో ఉన్నందుకు నేను ఆ లాస్ట్ 10 మినిట్స్ తల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి తట్టతో సహా తట్టలో ఉన్నటువంటి కూరగాయలన్నీ కొనేయమని నేను చెప్పాను. ఎందుకంటే ఆ జీవి ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ 10 నిమిషాల్లోనైనా సరే తను మంచిగా ఆ తృప్తిగా ఉన్నప్పుడు మరో జీవి ప్రాణం తీసుకున్నప్పుడు మంచి స్థాయిలో వస్తుందని ఆశించి నేను అవకాశం కల్పించాను తనకని చెప్పారన్నమాట. ఇది అంటే ఇది రేర్, ఎవరు డిస్కస్ చేయలేదు. ఆ పద్మశ్రీ గ్రహీత నాకు చెప్పారన్నమాట. సో ఆయన ఏ రెఫరెన్స్లో తీసుకున్నారో అవంతా నాకు షేర్ చేశారు. ఇక్కడ ఎందుకు దీన్ని సైంటిఫిక్ యోగా అని అందరూ డిస్కస్ చేస్తున్నారంటే, మాస్టర్ గారు యోగంలోకి ఫస్ట్ వచ్చిన తర్వాత, సునీల్ అంటే ఎవరు, నువ్వు ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టావు, నీకు ఈ సిస్టర్ ఎందుకున్నది, ఈ అన్న తమ్ముడు నీకు ఎందుకున్నారు, నీ జీవితంలో ఇప్పటి వరకు కలిసిన వాళ్ళు నీ కుటుంబ సభ్యులందరూ వీళ్ళు మాత్రమే నీకు ఎందుకున్నారు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టెస్ట్ మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, యోగంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం తెలియాల్సింది ఏంటంటే, మనం ఎందుకు ఈ కుటుంబంలో పుట్టాం, మనకు మాత్రమే ఈ తల్లిదండ్రులు ఎందుకున్నారు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మాస్టర్ గారు చెప్పింది ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాలని. మన పుట్టుపూర్వకులన్నీ యోగంలోని తెలుసుకున్న తర్వాత మిగతా డెవలప్మెంట్స్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారన్నమాట. సో మాస్టర్ గారు ఈ ప్రాసెస్ని ఎలా ఫిల్ చేసుకోవాలనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. సింపుల్, ఇనీషియల్గా మనం సాధన చేసేటప్పుడు చిన్న చిన్న థాట్స్తోని ప్రారంభించమన్నారన్నమాట. అప్పట్లో మాస్టర్ గారు ఏం చేశారంటే, మన దగ్గర ఉన్నటువంటి సిరియల్స్ అండ్ పల్సెస్ ఉంటాయి, పప్పు గింజలు అన్నీ తీసుకొచ్చి నానబెట్టమని చెప్పారన్నమాట. ఇది ఎక్స్పెరిమెంట్గా చేశారు. అది అన్ని పప్పు గింజలు నానబెట్టిన తర్వాత ప్రతి ఒక్క మనిషి యొక్క దివ్య దృష్టి అంటే వ్యూ సైట్ అండ్ యాక్సెస్ సైట్ ఏ స్థాయిలో డెవలప్మెంట్ అయ్యిందనేది కనుక్కోవడానికి నానబెట్టిన తర్వాత ఎంత సమయంలో మైక్రో లెవెల్లోని వాటి యొక్క
స్ప్రౌట్స్, మొలకలు, వాటి యొక్క మొలకలు ఏ స్థాయిలో ఎంతెంత ఇంచులు పెరుగుతున్నాయి అనేది కనుక్కోమన్నారన్నమాట. దాని బేస్ మీద మాస్టర్ గారు డివిజన్స్ తీసుకొచ్చారు. ఎవరు ఎంత స్థాయిలో డెవలప్మెంట్ అయ్యి ఉన్నారు, అంటే లో లెవెల్లో ఉన్నారా, మిడిల్ లెవెల్లో ఉన్నారా, లేదంటే హై ప్రోగ్రెస్ లెవెల్, అలాగే డిఫరెన్షియేట్ చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ థాట్ ప్రాసెస్ని ఇంకా హయ్యర్ లెవెల్కి మాట, అంటే లిటిల్ హయ్యర్. ఇప్పుడు నేను నా పరిధిలో ఉన్నటువంటి ఈ సీరియల్స్ అండ్ పల్సెస్ని మాత్రం నేను మానిటరింగ్ చేశాను. తర్వాత నెక్స్ట్ మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మా మదర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా నాన్నగారు ఎలా ఉన్నారు. సో ఇలా ఏం చేశారంటే నెమ్మదిగా మన థాట్ ప్రాసెస్ అనేది దాని యొక్క లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ అండ్ ద లెవెల్ ఆఫ్ థాట్స్ అనేది నెమ్మదిగా పెంచుకుంటూ మాస్టర్ గారు ఇలాగ స్లోలీ అండ్ స్టడీగా ఎక్స్పెరిమెంట్ చేయమన్నారన్నమాట. అయితే సైంటిఫిక్గా ఎందుకని ప్రతిసారి మాస్టర్ గారు చెప్పారంటే, ఎంతమంది ఈ యొక్క రీసెర్చ్ చేసినా సరే అవుట్కమ్ అండ్ ఈక్వలెంట్ సేమ్గా ఉంటుంది వాళ్ళకి, ఎక్కడ కూడా డిఫరెన్స్ రాదు మాట. సో దీని గురించి ఏంటంటే, దీన్ని సైంటిఫిక్గా ఎందుకు అన్నామంటే, ఎంతమంది ఎన్ని రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసినా అవుట్పుట్ అనేది ఎప్పుడు కూడా సేమ్గానే ఉంటుంది అన్నమాట. సో నాకేంటంటే ఆ రీసెర్చ్లోని మొదటగా పెసలు, తర్వాత మెంతులు ఫస్ట్ 6.5 గంటలు నానబెట్టిన తర్వాత ఫస్ట్ మైక్రో లెవెల్లో స్ప్రౌట్ వచ్చిందన్నమాట. మిగతా అన్ని మొలకల కన్నా అన్నిటికన్నా లాస్ట్ వచ్చింది బ్రౌన్ చెనా, కొమ్ము శనగలు అంటారు. అన్నిటికన్నా లాస్ట్, అది ఆల్మోస్ట్ 1.5 డే పట్టిందన్నమాట ఆ స్ప్రౌట్ అవ్వడానికి. సో ఈ సైట్ యాక్సెస్ అవ్వడానికి మాస్టర్ గారు ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే, మన ఐ పీపుల్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ డాట్ ద్వారా పిట్యూటరీ గ్లాండ్కి కనెక్షన్ ఉంటుంది అన్నమాట. అందుకని మాస్టర్ గారు మనకి హార్ట్కి రెగ్యులేషన్స్ ఇవ్వలేదు, కిడ్నీకి ఇవ్వలేదు, లంగ్స్కి ఇవ్వలేదు, కానీ గ్రంథులన్నిటిలోని పిట్యూటరీ గ్లాండ్కి ఇచ్చారు. ఓల్డ్ లైన్లో మాత్రం అందరూ పినియల్ గ్లాండ్ గురించి డిస్కస్ చేస్తారు, ఎందుకంటే థర్డ్ ఐకి కనెక్షన్ ఉందని అందరూ కూడా. కానీ మాస్టర్ గారు పినియల్ గ్లాండ్ గురించి టచ్ చేయలేదు, పిట్యూటరీ గ్లాండ్ గురించే టచ్ చేశారు. ఎందుకు ఇలా టచ్ చేశారు అనేది ఆయన చెప్పిన సైంటిఫిక్ పద్ధతుల్లోనే నేను గోత్రు అయిన తర్వాత తెలిసింది ఏంటంటే, పిట్యూటరీ గ్లాండ్ మన శరీరంలో ఉన్న గ్రంథులన్నిటికీ కూడా డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. మన సాధన ఎప్పుడైతే మనం చేస్తామో ఆ 3 ప్రిన్సిపల్స్ ఇందాక చెప్పాను కదండి మీకు, బ్రీతింగ్ నెంబర్, బోరింగ్ అండ్ ట్రాన్స్. ఆ బోరింగ్లో ఏమవుతుందంటే మనకి ఈ కంప్లీట్ పాత్ ఏదైతే ఉందో రోజు రోజుకి అది గ్రిల్ అవుతుంది అన్నమాట. ఓల్డ్ కుండలి వల్ల ఏదైతే పాడుబడిపోయి ఉందో అదంతా గ్రిల్ అయ్యి న్యూ కుండలి డైరెక్ట్ ప్రిన్సిపల్ దాకా మనకి ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణం ఎప్పుడైతే మన ప్రవాహం చేస్తుందో, ఈ ప్యూపుల్ అనేది రెటినా ఏం చేస్తుందంటే మన పిట్యూటరీ గ్లాండ్ డైరెక్ట్ కనెక్ట్ చేసి దివ్య దృష్టిని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. ఈ విజ్డమ్ లేకపోవడం వల్ల, ఇది తెలియక మనం రోజు రెగ్యులర్గా సాధన చేయటం వల్ల ఏమవుతుందంటే ఇందులో నిజంగా పొందవలసిన ఫలాలు మనం కోల్పోతున్నాం. సో అప్పుడు అందరికీ వచ్చింది యాక్సెస్, ఇప్పుడు ఎవరికి రాలేదంటే మనం ఆ విజ్డమ్ను కోల్పోతుందన్నమాట. ఈ విజ్డమ్ అంతా నేను మాస్టర్ గారు డైరీస్, ఎంటీఏ లెటర్స్, వాటి ద్వారా నేను సేకరించాను లాస్ట్ 2 years కూడా. సో ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ లైన్లో నేను చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ చేసి వచ్చాను, ఎక్కడ నేను సంతృప్తి చెందలేదు. సో న్యూ లైన్లో నేను డీటెయిల్గా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. అయితే జ్ఞానం తెలుసుకున్నాము, ప్రాక్టీస్ కూడా కరెక్ట్గా చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మనలో ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది మెడిసిన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు అతి తక్కువ మంది. మనం ఎక్కడ జర్నీ ట్రావెల్ చేసినా సరే ఫస్ట్ మనం ప్యాక్ చేసుకునేది మెడిసిన్స్. మనలో ఆ ఇండిపెండెన్సీ రాలే. మనము ప్రేయర్ ముందు చెప్తున్న, మాస్టర్ ప్లీజ్ లిబరేట్ అస్ టు అటైన్ ఇండిపెండెన్సీ. ఇండిపెండెన్సీ అంటే ఏంటి? స్వతంత్రం. మనకి బ్రిటిష్ నుంచి ఎలాగైతే వచ్చిందో, మనకి మన థాట్స్ నుంచి, మన మెటీరియల్ ఆబ్స్టాకల్స్ నుంచి, అలాగే శరీరం ఓల్డేజ్ అవ్వకుండా వీటన్నిటి నుంచి మనకి ఇండిపెండెన్స్ కావాలని మనం లిబరేట్ చేయమని అడుగుతున్నాం. ఎంతకాలం మనం వీటన్నిటికి ఓల్డ్ లైన్ బానిసగా ఉండాలనేది మాస్టర్ గారు అక్కడ యాడ్ చేసి మనకి చెప్పారు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఎంత ప్రయాణం వెళ్ళాలన్నా సరే మనం ప్యాక్ చేసుకునేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లగేజ్ ఏదైనా ఉందంటే మెడిసిన్స్. మరి ఎందుకు మనం కోల్పోతున్నాం? ఇక్కడే వస్తుంది ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ అంటే మాస్టర్ గారు ఏజ్, హైట్, వెయిట్, కలర్, క్యాస్ట్, రిలీజియన్, క్రీడ్ ఇవి ఎక్కడ పారామీటర్స్ అయినా కన్సిడర్ చేయలేదు. ఆయన కన్సిడర్ చేసింది రెండే రెండు. ఒకటి, ఫ్యూ థింగ్స్ ఉండకూడదు ఎమోషనల్ వైజ్. కోపం, ఈర్ష్య, స్వార్థం, అసూయ ఇవి ఉండకూడదన్నారు. ఈ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే యోగంలోకి రావటానికి అర్హులు కారు. ఒకవేళ వచ్చి వాటిలో ఏదైనా ఉన్నా సరే స్టిల్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే యోగాలో డెవలప్మెంట్ అయితే అందడం కష్టం అన్నారు. 2, ఏజ్ ఫ్యాక్టర్ వైజ్ చెప్పారు. 18 years ఏజ్ అయితే మినిమం ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి అని. ఆ స్లాబ్ అనేది ఆ 12 yearsలో చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కోర్సెస్. ఎందుకంటే అప్పుడు హోల్ డే రిగరస్గా కోర్సెస్ జరిగే మాట.
సో ఒక బాడీ సైంటిఫిక్గా చూస్తే హ్యూమన్ బాడీ, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి నాడులు, ఎడనాడి, పింగళనాడి, సుష్మనాడి, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, అలాగే ఎండోక్రైన్ సంబంధించిన గ్రంథులన్నీ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవ్వాలంటే 18 సంవత్సరాలు పడుతుంది. పేరెంట్స్ యొక్క జెనెటిక్స్ మంచిగా ఉన్నాయి అనుకోండి, 12-13 సంవత్సరాలకి వాళ్ళు డెవలప్ అవుతారు. కానీ వర్స్ట్ కేసెస్లో ద మ్యాక్సిమం టైం తీసుకునేది ఏంటంటే 18 ఇయర్స్ కంటే ఎక్కువ తీసుకోదు. అందుకనే మాస్టర్ గారు బేస్ స్లాబ్ అనేది 18 ఇయర్స్ పెట్టడం జరిగింది. అప్పుడు ఎందుకంటే అప్పుడు రెగరస్ కోర్సెస్ వల్ల ఏమవుద్దంటే, నాలాగా చిన్నపిల్లలతో ఎవరైనా వచ్చినట్లయితే అది ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అన్నమాట ఆ వేడికి. సో ఆ నాడీలు కాలిపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఈ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఈ 2 క్రైటీరియాస్ మీద మాస్టర్ గారు చెప్పారు. యోగంలోకి వచ్చిన తర్వాత అసూయ, ఈర్ష్య ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రోజు రోజుకి మనం థాట్ ఇచ్చే కొద్దీ అది ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో యోగాలో మనం ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అందుకనే మాస్టర్ గారు చెప్పారు, వీలైనంత వరకు మనం అన్నెసరీ డిస్కషన్స్, డైలాగ్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, డిబేట్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, లా అండ్ ఆర్డర్లు ఎప్పుడు మనం స్టక్ అవ్వకూడదు, ముఖ్యంగా పోలీస్ అండ్ కోర్టు కేసెస్కి దూరంగా ఉండాలని చెప్పడానికి కారణం ఏంటంటే, మనం మెంటల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా మనం చాలా సప్రెస్ అండ్ డిప్రెస్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే మన యొక్క థాట్ ప్రాసెస్ ఎక్స్ట్రీమ్ లో మెంటల్ ప్లేన్కి వచ్చేస్తుంది అన్నమాట. మనకున్నటువంటి 7 ప్లేన్స్లో లో మెంటల్ ప్లేన్కి ఎప్పుడైతే మనం వచ్చేస్తామో మన ప్రోగ్రెస్ కాలేం. కారణం ఏంటంటే హెచ్పి బ్లాడ్స్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏ మనిషి అయితే ఎప్పుడైతే అప్సెట్ అవుతారో, డిప్రెస్ అవుతారో, మెలంకనీ, గ్రీడ్ వీటన్నిటిలో ఉంటారో, ఆ టైంలో వాళ్ళ బాడీ సోల్స్ ఏమవుతాయి అంటే వేల్స్ ఫామ్ అవుతాయి అంటే అన్నమాట. వేల్స్ ఇన్ ద సెన్స్ అంటే ఎలాగైతే మనం బురదలు ఆడినప్పుడు మనకు ఆ స్టెయిన్స్ బాడీ మీద పడినప్పుడు మనం అది డిపెండ్స్, ఆ స్టెయిన్ అనేది వైట్ బట్టల మీద పడింది అనుకోండి చాలా కష్టంతో ఉతకాల్సి వస్తుంది. అదే కలర్ఫుల్ డ్రెస్ అనుకోండి 50% మేనేజ్ చేస్తే 50% అందులో అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ వేల్స్ డిపెండ్స్ మన యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఆ వేల్స్ ఎంతలాగా ఎంత టైంలో అది క్లీన్ అవ్వాలనేది. ఎవ్రీ థాట్ కౌంట్స్. ఇప్పుడు ఈ క్షణం నేను డిప్రెస్ అయ్యానంటే ఒక వేల్ యాడ్ అవుద్ది, అలాగే నేను ఇంకొక ½ అన్ అవర్ కంటిన్యూ చేస్తే ½ అన్ అవర్కు వేల్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని థియోసాఫికల్లోని మెడిటేషన్ టెక్నిక్స్ నేర్పించారు, కానీ ఆ వేల్స్ బై డిఫాల్ట్గా క్లెన్జింగ్ చేసుకునే ప్రక్రియ వాళ్ళకి అనుకోలేపారు. ఆ డిఫరెన్స్ వల్లే మాస్టర్ గారు థియోసాఫికల్ నుంచి వచ్చి ఈ నూతన యోగాన్ని, భృక్తరహిత తారక యోగాన్ని స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే చీఫ్ లైఫ్ అండ్ మెరీ లైఫ్ మనం ఎవ్రీ 12 అవర్స్కి మనం పెర్మియేట్ చేస్తున్నాం అన్నమాట. మార్నింగ్ 6 అండ్ ఈవినింగ్ 6కి ఎప్పుడైతే మన మాస్టర్ గారిని ఇన్వోక్ చేసి పెర్మియేట్ చేస్తున్నాం మన బాడీలోకి, అది కంటిన్యూస్గా 12 అవర్స్ పాటు బోరింగ్ చేస్తుంది మన బాడీలో. ఈ ఎంటైర్ ప్రాసెస్ మనకి అయితే 6 ఇయర్స్లో కంప్లీట్ అవ్వచ్చు, లేదా 7, అండ్ ద మ్యాక్స్ వచ్చేసరికి మాస్టర్ గారు చెప్పినట్టుగా 10 ఇయర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది సాధకులు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఈరోజు నేను ఆధ్యాత్మికంగా డెవలప్మెంట్ వైజ్, రెక్టిఫికేషన్, అడ్జస్ట్మెంట్స్ వైజ్ ఏ స్థాయిలో నేను ఉన్నానన్నది క్వశ్చన్ చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 10 ఇయర్స్ మ్యాక్సిమం మాస్టర్ గారు ఇచ్చింది. 10 ఇయర్స్లోని ఈ ఎంటైర్ ఫేజ్ కంప్లీట్ అయిపోవాలి. బోరింగ్, ట్రాన్స్ అండ్ బ్రీతింగ్. ఆ బోరింగ్ అవ్వడానికి మనకి డిపెండ్స్, పూర్వకర్మలు మంచిగా ఉన్నాయంటే 6 ఇయర్స్లో అయిపోద్ది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంఎన్ గారు ఒంగోలు నుంచి, ఆయనకి 6.5 ఇయర్స్లోనే ఆయనకి అయిపోయింది. అందుకే ఆయన్ని లిటిల్ మాస్టర్ అని కూడా అన్నారు మన మాస్టర్ గారు. సో కొందరికి వచ్చేసరికి 9 ఇయర్స్. కానీ వర్స్ట్ కేసెస్తో ఎవరైనా వచ్చినట్లయితే ద మ్యాక్సిమం టైం లిమిట్ వచ్చేసరికి 10 ఇయర్స్ అన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మే కాల్లో, డిసెంబర్ కాల్లో ఎప్పుడైనా మనకి లోటస్ కాంగ్రిగేషన్స్, గ్యాదరింగ్స్ వచ్చినప్పుడు చాలామంది చాలా గర్వంగా చెప్తుంటారు మనకి, ప్రౌడ్గా, హ్యాపీగా. సో యోగంలోకి వచ్చి 40 ఇయర్స్ అయింది, 50 ఇయర్స్ అయింది, 60 ఇయర్స్ అయింది, మా తాతగారు రిఫరెన్స్ చేశారు, లేదు సో మీడియం తాలూకా మేమే అని చెప్పేసి. ద గిల్ట్ ఫీల్ ఏంటంటే, అంత గర్వంగా చెప్పుకోవడం చాలా బాగుంది, కానీ రియాలిటీలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఫస్ట్ బోల్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఏమని చెప్పారు? వేవ్స్ ఆర్ బీయింగ్ పేవ్డ్ టు గివ్ ఆల్ విజ్డమ్ డ్యూరింగ్ ఫ్యామిలీ లైఫ్ ఇట్ సెల్ఫ్ వితౌట్ డిస్కార్డింగ్, టు బి వితౌట్ డిసీజ్, ఓల్డ్ ఏజ్ అండ్ డెత్. ఆయన 12 ఇయర్స్ రీసెర్చ్ చెయ్యకముందు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఆ టెక్నిక్ అనుకున్నారు, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఆ 12 ఇయర్స్ రీసెర్చ్ దేనికి చేశారంటే ఎర్త్ మౌల్డింగ్, ఎర్త్లో స్టెబిలిటీ తీసుకురావడానికి. దానికి మాత్రమే యాక్చువల్లీ 750 మీడియంస్ యొక్క అవసరం వచ్చింది మాస్టర్ గారికి. వాళ్ళందరూ యోగానికి సాక్రిఫైస్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎర్త్కి మౌల్డింగ్ ఇచ్చి ఆర్న్ కవన్ కానీ మనం ఇవ్వగలిగితే నెక్స్ట్ 100 ఇయర్స్లో చీఫ్ అండ్ మెరీ లైఫ్తో పాటు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది ఈ యోగం చేసే ప్రతి ఒక్కరికి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరికీ ఇదంతా చేరవేస్తుందని చెప్పేసి
అందుకు మీడియంస్ ద్వారా అన్ని రకాలుగా కోర్సెస్ అన్నీ చేసి రెగ్యులేషన్స్ అన్నీ చేశారు. దానికి మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నారు. ఈరోజు మనందరూ ఇక్కడ ఉండడం చాలా అదృష్టం. సేమ్ టైం ఓల్డ్ స్కూల్లో లాగా ఒక పర్టికులర్ ఏరియాలోని ఎక్కడైనా చూడండి, మనకు ఒక వేప చెట్టుకి పాలు గారితే అక్కడ గుడి కట్టి మనం కొబ్బరికాయ ఒక రాయి పెట్టి ఇంకా అక్కడ పూజలు ఇంకా అన్ని జాతర అన్నీ జరుగుతాయి. సేమ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈ న్యూ లైన్లో అడాప్ట్ చేయకూడదు. ఆ డిపెండెన్స్ ఉండకూడదు, ఇండిపెండెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మాస్టర్ గారు అప్పుడే మీడియంస్కి చెప్పారు, సెంటర్ ఎవ్రీవేర్ విత్ నో సర్కంఫరెన్స్. సెంటర్ ఎవ్రీవేర్ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూర్చున్నానంటే ఇదే నా సెంటర్, ఇదే నా మాస్టర్ గారి సెంటర్. నేను ఇప్పుడు లండన్ వెళ్ళాను అనుకోండి 1 వీక్, నెక్స్ట్ 1 వీక్ తర్వాత నేను లండన్ ఉన్నానంటే అదే నా సెంటర్. సో సెంటర్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ అంటే మీరు ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తారో అక్కడక్కడ నీ సెంటర్ ఉంది. ఎందుకంటే మాస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, నేను నీలో ఉన్నప్పుడు ఆ సెంటర్ నీలోనే ఉన్నది, నీ దగ్గరే ఉన్నదని. ఎక్కడో ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఒక లొకేషన్లో లేదు అని. కానీ చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అందరూ కూడా ఈ యోగం ఇంత పవర్ఫుల్ ఉన్నటువంటి యోగాన్ని మనం ఈరోజు మనం ఎలా తీసుకొచ్చామంటే, బాబు మేకాలకు వస్తే పిల్లలు పుడతారు, పెళ్ళి అవుతుంది, సో నాకు ల్యాండ్ సమస్యలు తీరుతాయి. ఎవరో చెప్పారు మంగళగిరిలోని డిసెంబర్ కాల్కి లోటస్ కాంగ్రిగేషన్కి వస్తే నాకు ఇవన్నీ సక్సీడ్ అవుతాయి అని చెప్పేసి. సో ఆయన ఆల్రెడీ ఇవన్నీ ఈ కష్టాలు రాకూడదని చెప్పి 3 అక్షరాల్లోని మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన చాలా క్లియర్ చెప్పారు. 2, మాస్టర్ గారు ఏమన్నారంటే, ఓల్డ్ స్కూల్ లాగా ఈ స్కూల్లో సాక్రిఫైస్ చేయడం, కోల్పోవటం, బాధపడడం ఇవన్నీ అవసరం లేదని చెప్పారు. ఎందుకు అంటే ఆయన యోగంలో ఎంటర్ అవ్వడానికి ప్రధానమైన కారణం అవే. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ని ఎప్పుడైతే ఆయన కోల్పోయారో ఆ బాధలో నుంచే మనకి ఎవల్యూషన్కి దారి దొరికింది. మళ్ళీ మనం ఈ న్యూ లైన్లో సేమ్ యాస్టిస్ ఓల్డ్ స్కూల్ లాగా కర్మ అంతే ఎప్పటికి రాసి పెట్టుంటే అప్పుడే జరుగుతుంది అన్న భావనతో మనం ఇప్పటికదే మనం ఆ డిపెండెన్సీని, ఆ అటాచ్మెంట్స్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. మనం ఎక్కడ కూడా ఆ ఇండివిజువాలిటీని ఇప్పటి వరకు అడాప్ట్ చేసుకోలేకపోయాం. మాస్టర్ గారు అప్పుడే చెప్పారు, సకల భోగాలు కూడా, అష్ట ఐశ్వర్యాలు కూడా ఈ లైఫ్లోని అనుభూతి అన్నీ చెందాలని, దేనికి కొద ఉండకూడదని ఆయన డైరీలో క్లుప్తంగా రాసి పెట్టారు. ఇది నేను చెప్పింది కాదు, ఇది ఎప్పుడు 1910లోనే చెప్పారు. అది చెప్పిన తర్వాతే ఈ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ కూడా గ్యాదర్ చేశారు, నీవన్నీ నా షోల్డర్ మీద వేసుకుంటాను, నువ్వు నాకు సరెండర్ అయితే చాలు అని. కానీ ఈరోజు మనం సరెండరు ప్రాక్టికల్గా అవుతున్నామా, మెంటలీ అవుతున్నామా, ఓల్డ్ హార్టెడ్గా అవుతున్నామా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. అండ్ ఈరోజు మనం జస్ట్ ఒక 4 వాల్స్ మధ్యలోని ఇక్కడికి వస్తే ఈ ప్రెజెన్స్లో ఉంటే జనరల్గా అక్కడే నాకు అల్టిమేట్ ఆరా వస్తుంది, ఇక్కడికి వస్తే నా లెగ్ హీల్ అయిపోతుంది, లేదా మెంటల్ ఇష్యూస్, ఎమోషనల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. సో ఆయన ఒక ప్లేస్కి అటాచ్మెంట్ ఇవ్వాలనేది ఎక్కడ కూడా చెప్పలేదు మాస్టర్ గారు. దాన్ని చూసించి చాలాసార్లు మీడియంస్కి చెప్పారు అన్నమాట, సెంటర్ ఎవ్రీవేర్ విత్ నో సర్కంఫరెన్స్. నెక్స్ట్ మన మాస్టర్ గారికి ఎప్పుడూ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ జనరల్ ప్రేయర్స్లో, మాస్టర్ ప్లీజ్ సప్లై ప్లెంటీ ఆఫ్ ప్రాణ అండ్ విగర్ అని మనం ఎప్పుడు అడుగుతాం. ఎప్పుడైతే మన శరీరంలో ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది బోరింగ్ చేసుకొని మన మూలాధారం నుంచి వెన్నుపూసలోకి ఎంటర్ అవుతుందో, యూజువల్గా ఓల్డ్ స్కూల్ ఫిలాసఫీ ప్రకారం ఒక మానవుడి శరీరంలోని ఉండే పవర్ ఎంత అంటే 7 సూర్యకాంతుల్ని కలెక్ట్ చేస్తే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుంది. 7 సూర్యకాంతులు మాత్రమే, 7 సూర్యుల్ని. అది ఓల్డ్ స్కూల్. న్యూ స్కూల్లో మాస్టర్ గారు ఏం చెప్పారంటే ప్లెంటీ అన్నారు. ప్లెంటీ అంటే మెజర్ చేయలేనిది, అది అనంతం అని. అంత శక్తి మన శరీరంలో బోరింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన శరీరంలో ఇంకా డిసీజెస్ ఎందుకున్నాయి? మనకి ఇంకా ఐసైట్. కానీ ఏమంటున్నారు, వయసు పైబడుతుంది. కానీ మాస్టర్ గారు 1910లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వయసు పైపడదు, బాడీ వితౌట్ డికే, వితౌట్ డిసీజ్. ఇంత క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇచ్చినప్పటికీ కూడా మనం ఎందుకు ఈ గోత్రూ అవుతున్నాం? ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, మాస్టర్ గారు ఎలిజిబిలిటీలో చెప్పినట్టుగా కోపం, అసూయ, ద్వేషం, ఈర్ష్య వీటన్నిటి నుంచి మనం అధిగమించలేకపోయాం. ప్రధానమైన కారణం ఏంటంటే మన ఎదుగుదలకి అదే. ద టఫెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక మనిషి వ్యక్తిత్వంలో నుంచి మనం ఈ గుణాలని తీయడం అనేది చాలా ఛాలెంజింగ్ మాట. కానీ ఇది చాలా ఈజీ చేశారు మాస్టర్ గారు. ఆయన ఒకటి అన్నారు, నీకు ఎప్పుడు కాంప్లెక్స్ అనిపించినా సరే, ఐ సరెండర్ టు యూ, ఐ సబ్మిట్ టు యూ, ఐ ట్రాన్స్ఫర్ టు యూ. ఈ 3 ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఎలాంటి సమస్య వచ్చినా నాకు సరెండర్ అవ్వు, ఏం జరిగినా సరే నాకు ట్రాన్స్ఫర్ చేయి, ఏమైనా సరే నాకు సబ్మిట్ చేసే, నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను.
కానీ మనం అక్కడే ల్యాక్ అయ్యాం. ఈరోజు మనకి ఏజింగ్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్తున్నాము. అసలు అవన్నీ అవసరం లేదనే మాస్టర్ గారు ఇంత ఇన్నోవేటివ్ అండ్ ఇంత అప్రోచబుల్ వే మనకి తీసుకొచ్చారన్నమాట. ఎందుకంటే మాస్టర్ గారు యోగం స్టార్ట్ చేసేటప్పటికి లూయిస్ కూహ్ని అని ఒక డాక్టర్ గారిది బుక్ చదివారు. వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. అప్పటికి 1910కి ఆయన బెస్ట్ డాక్టర్. ఆ బుక్లో ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎలా వైద్యం చేసుకోవాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేది తెలియచేపరుస్తుంది అనమాట, ఏ జబ్బు వచ్చినా. కానీ అందులో ప్రాణాన్ని నిలబెట్టగలిగే టెక్నిక్స్ కానీ మెథడ్స్ కానీ అందులో డిస్కస్ చేయలేదు. అందుకే ఆ బుక్ చదివిన తర్వాత వదిలేశారు మాస్టర్ గారు. అలా నెక్స్ట్ థియోసాఫీ అని లేటర్ ఆన్ అలా ఇక్కడ వరకు చేరుకున్నారన్నమాట మాస్టర్ గారు. సో ఇంత ఇవల్యూషన్ వచ్చినప్పటికీ కూడా మనము యోగాని చాలా లిమిటెడ్ అండ్ నారో మైండెడ్కే మనం కుదించి వదిలేసాం అన్నమాట. ఒక చిన్న రూమ్కే మనం వదిలేసాం. ఎన్ఆర్బివి లాంటి గారు చాలా అద్భుతం. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియం ఆయన ఇక్కడ చిన్న చిన్న గదులు కట్టి, ఈ గదేమో శుక్ర రెగ్యులేషన్, ఇది నవగ్రహ రెగ్యులేషన్, ఇక్కడ పిట్యూటరీ రెగ్యులేషన్ అని పెట్టకుండా మాస్టర్ గారు కొలమానం అనేది అనంతం అని చెప్పడానికి ఈ హాల్ని ఓపెన్గా వదిలేశారు. సో ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచైనా అట్లీస్ట్ మన సెల్ఫ్ కన్సల్టేషన్, ఎంటీఏ గారు కూడా మాస్టర్ గారు క్లుప్తంగా చెప్పారు, ప్రతి ఒక్క మీడియంకి దయచేసి రోజు పడుకునే ముందు తనకు తను సెల్ఫ్ కన్సల్టేషన్ చేసుకునే ప్రక్రియను నేర్పించండి మీరు అని. ఆ సెల్ఫ్ కన్సల్టేషన్లో ఏంటంటే ఈ రోజంతా ఏం జరిగింది, అది రోజంతా మీరు గమనించలేకపోతే రోజు మొత్తంలో జరిగింది పడుకోవడానికి లాస్ట్ 10-15 మినిట్స్ అయినా సరే కనీసం అబ్జర్వ్ చేయండి. ఏం కావాలన్నా సరే నేను ఆ నిద్రలోనే అడ్జస్ట్మెంట్స్ అండ్ రెక్టిఫికేషన్స్ అండ్ కావాల్సిన డెవలప్మెంట్ నేను చేస్తానని మాస్టర్ గారు చెప్పారు. లేటర్ ఆన్ మాస్టర్ గారు ఒక డిప్లొమాటిక్ అండ్ ఒక స్ట్రైట్ పాయింట్ చెప్పారు. ఒకటి ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఎంత డెవలప్మెంట్ కావాలో వారికి అంత అప్పుడు ఇస్తాను అని చెప్పారు. అండ్ ఇంకొక కండిషన్లో ఆయన ఏం చెప్పారంటే, నీ యొక్క ఇంటెన్షన్, నీ యొక్క తపన, నీ యొక్క డెడికేషన్, డిటర్మినేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు ఎంత త్వరగా యోగ్యుడు అవ్వాలి, ఎంత ఉత్తమ స్థాయికి ఎదగాలనేది అని చెప్పేసి బోత్ థింగ్స్ ఆయన చెప్పారు. ఇందులో నేను మాస్టర్ గారు ఎప్పుడు ఎంత కావాలి ఇస్తానన్నారు కదా, మనం ఎందుకు ఇంతలా ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు అది ఎప్పటికైనా జరగవచ్చది. కానీ నాలో ఆ ఇగ్నైట్, ఆ ఫైర్ ఉన్నదనుకోండి, లేదు మాస్టర్ గారు అది కూడా ఆప్షన్ ఇచ్చారు, ఫ్లెక్సిబిలిటీ చూడండి, ఇది కావాలనుకున్న వాళ్ళకి ఈ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. లేదు నేను తపనతో చేయాలనుకున్నాను, ఇందులో ఉన్నటువంటి సీక్రెట్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నారు, మాస్టర్ గారు 10 years టైం ఇచ్చారు కాబట్టి ఈ 10 yearsలోనే నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను, ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నాను అన్నప్పుడు డెఫినెట్లీ మనకు ఆ బోరింగ్ ప్రాసెస్ అనేది చాలా క్విక్గా జరుగుతుంది. ఈ శరీరం రిసీవ్ చేసుకోగలిగినటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా మాస్టర్ గారు ఇచ్చే అవకాశం ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మాస్టర్ గారు 1923లో మనకి 6 కాంట్రాక్ట్స్ ఇచ్చారని చెప్పాను కదా. ప్లెంటీ ఆఫ్ ప్రాణ, plenty of life in conscious state, in present life, without figure change, recalling the dead, with all conscience, reaching the deluding one. మాస్టర్ గారు ఇది ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే, మీడియంస్తో అందరితో కూడా సాధకులతో సాధన చేసే ఏ వ్యక్తి అయినా సరే ఈ 6 కాంట్రాక్ట్స్ అనేది వర్తిస్తుంది వాళ్ళకి అని. ఇందులో మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏంటంటే రీకాలింగ్ ద డెడ్, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపాసిబుల్ ప్రాక్టికల్గా అయితే. ఆయన ఏమన్నారంటే, ఒక సాధకులతో ఈ సృష్టిలో అతి గొప్ప విషయం ఏదైనా ఉంది చెప్పండి అంటే ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, చితిమంటల్లో కాలిపోయి బూడిదైపోయిన వ్యక్తి 10 రోజుల తర్వాత మనిషి రూపం తీసుకొని వస్తే ఏదైతే ఉంటుందో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పగలను మాస్టర్ గారు అన్నారు. సో ఒక పర్సన్ డెత్ స్టేజ్లో ఉన్నా లేదా చనిపోయి బూడిదైపోయినా సరే, రీకాల్ ఫ్రమ్ ద డెడ్, రీకాల్ ఫ్రమ్ ద యాషెస్, అంత శక్తి మనకి ఇస్తా అన్నారన్నమాట. ఈ 6 కాంట్రాక్ట్స్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ థింగ్. అండ్ కాన్షియస్ స్టేట్లో ఓల్డ్ కొండలిలో అందరూ మాట్లాడుతారు నేను సమాధి స్థితిలో వెళ్ళాను అని చెప్పి. గొప్పతనం ఏంటంటే, మనం ఆ సమాధి స్థితికి వెళ్ళడానికి మనం ఎటువంటి ప్రక్రియ చేయకపోయినా ప్రతిరోజు రాత్రి మనం పడుకున్న తర్వాత మనం చేసేది సమాధి స్థితే. ఎందుకంటే సమాధి స్థితిలో ఏం జరుగుతుందో చేసే వ్యక్తికి కూడా తెలియదు ఇప్పటికీ. ఎందుకంటే మనం డీప్ థియేటర్ స్టేట్లో పడుకొని ఉంటాం మనం. కానీ మాస్టర్ గారు ఏమన్నారంటే, అది డీప్ థియేటర్ స్టేట్లో కూడా కాన్షియంట్ ఇన్నర్ అవేకనింగ్తో ఏం జరుగుతుందో కూడా గమనించే శక్తిని, జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పారు ఆయన. నెక్స్ట్, వితౌట్ ఫిగర్ చేంజ్. నేను ఇప్పుడు యోగాలోకి వచ్చేసరికి నా ఏజ్ 30. సో ఇప్పుడు 2nd year కంప్లీట్ అవుతుంది, 32 years. సో ఏ ఏజ్లో అయితే నేను యోగాలోకి వచ్చానో ఆ ఏజ్ ఫిగర్ అనేది, అంటే ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ చేంజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతాను కూడా మాట ఇచ్చారు ఆయన. అండ్ నెక్స్ట్, ప్లెంటీ ఆఫ్ ప్రాణ.
ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అనంతమైన ప్రాణం అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎప్పుడైతే మాస్టర్ గారి నామం మనం ఇన్వోక్ చేసుకుంటామో అది పెర్మియేట్ చేసి మనకి బోరింగ్ త్రూ మనకి అది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట న్యూ కుండల్ని. అది నిత్యం మనకి ఎవ్రీ 12 అవర్స్కి మనం ఒకసారి ఛార్జ్ చేయాలంతే, జనరల్ ప్రేయర్ ద్వారా మాస్టర్ గారి నామం చెప్పి. విత్ ఆల్ కాన్సైన్స్ రీచింగ్ ద డిల్యూడింగ్ వన్. రీచింగ్ ద డిల్యూడింగ్ వన్ అంటే న్యూ కుండల్ని ఏంటనేది, సృష్టి రహస్యం ఏంటనేది మనం తెలుసుకునే అవకాశం మనకి ఈ ఫస్ట్ 10 ఇయర్స్లోనే మనకి కల్పిస్తా అన్నారు. సో ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ 2 ఇయర్స్ నేను గో త్రూ అయ్యి నేను నా ఓన్గా నేను మాస్టర్ గారి బుక్స్ సో ఎక్కడ డివేట్ అవ్వకుండా నేను ఎక్కువ ఫోకస్డ్గా చేసి నేను ఇది తెలుసుకున్నా. సో ఈ 2 ఇయర్స్లో నాకు చాలామంది నాకు పరిచయం అయ్యారు. 2 ఇయర్స్లో డిఫరెంట్ సెంటర్స్ నుంచి. సో బిగ్ ఏజ్ డిఫరెన్స్తోని వాళ్ళ అనుభవాలు చెప్పారు. కానీ ఎప్పుడు కూడా నాకు ఉన్నది హార్ట్ డీప్ డౌన్ టచింగ్ పాయింట్ ఏంటంటే, సో సమ్వేర్ ఎక్కడో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల నాకు అది ఎప్పుడు కూడా కొంచెం బాధించింది. ఇంత సాధనలు ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు కంప్లీట్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పి నాకు చాలాసార్లు అది క్వశ్చన్ వచ్చింది. దాని మీద నేను ఎవ్రీడే రెగ్యులర్గా థాట్ ఇచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎప్పుడూ తప్పలేదు. సో వర్స్ట్ కేసెస్లో అట్లీస్ట్ 10 to 15 minutes అయినా నేను చేశాను, కానీ బ్రేక్ అయితే నేను చేయలేదు. సో నాకు ఈ గ్యాదర్ చేయాలని అండ్ ఎవరెవరైతే నేను రీచ్ అయితే నాకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ కాంటాక్ట్స్ అన్నీ కూడా నాకు అలాగే జస్ట్ హ్యాపీన్ అయ్యాయి ఈ జస్ట్ 2 ఇయర్స్లోని. సో ఇప్పుడు నాకు ఈ డిసెంబర్ కాల్లో ఏంటంటే అందరికీ ఇది నేను చెప్పాలి ద ఫ్యాక్ట్ ఎయిట్ అనేది. సో ఈ 2 ఇయర్స్లోని నాకు మాస్టర్ గారు ఇంత అవకాశం ఇచ్చారు. సో ఇన్ మెటీరియల్ రిలేటెడ్ నాకు ఒక్క ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ 2 కిడ్స్ ఉన్నారు, 2 కిడ్స్ నార్మల్ డెలివరీ. ఒక ఇంజెక్షన్ వాడలేదు, నేను ఒక్క వ్యాక్సిన్ వేయలేదు ఇప్పటి వరకు కూడా. ఒక్క వ్యాక్సిన్ లేదు, నా వైఫ్కి ఒక్క మెడికేషన్ నేను వాడలేదు. ప్రెగ్నెంట్ టైంలో కానీ డెలివరీ తర్వాత కానీ. డెలివరీ అయిన 3rd డే నుంచి తన వర్క్ తనే చేసుకున్నారు. నేను ఎందుకు ఇది చెప్పాలనుకుంటున్నానంటే, మాస్టర్ గారు ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఇస్తానని నాకు ఎప్పుడైతే అన్నారో, ఒకవేళ మనం 100% కమిట్ అయ్యి సరెండర్ అయితే మనం ఇంకా లేటర్ ఆన్ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండకూడదు, రాకూడదు. ఎప్పుడైతే మనం హోల్ హార్టెడ్గా సరెండర్ చేస్తామో అంతే. కానీ ఎలిజిబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. అహంకారం కానీ, గర్వం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, స్వార్థం కానీ ఇవి ఉంటే బ్లావిట్స్కీ గారు అలాగే మహాత్మాస్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే ఒక మనిషి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానానికి ఎదగలేరు అని. చాలా సింపుల్ అది. కానీ ఏ మనిషికి అనేది బై డిఫాల్ట్ కామన్ అది ఉంటాయి, సహజంగా వస్తే సిచ్యువేషన్స్ బట్టి. నేను వచ్చేసరికి నాకు చాలా ఉన్నాయి ఎమోషనల్ అప్ డౌన్ స్వింగ్స్. కానీ వచ్చిన తర్వాత 2 ఇయర్స్లో ఫస్ట్ 6 monthsలో నాకు చెప్పిన వ్యక్తి నా వైఫే, నువ్వు చాలా మారిపోయావని. అంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. నేను దానికి ముందు చాలా యోగ మార్గాలు చేశాను, నేను మంత్ర సాధనలన్నీ. కానీ నా ఇన్నర్ ఎమోషనల్ బిహేవియర్ ఎప్పుడు చేంజ్ అవ్వలే. వెరీ అగ్రెసివ్, ఫెరోషియస్. సో అలాంటిది చాలా కామ్నెస్ వచ్చింది, చాలా ఐడియల్నెస్ వచ్చింది, నోబుల్గా ఉండడం. సో లెస్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ. లాస్ట్ 1.5 years అయితే నేనే అసలు ఆశ్చర్యపోతున్నా ఇంత డిఫరెన్స్ అని. ఏ చిన్నదానికైనా సరే జస్ట్ ఇరిటేట్ అవుతుంది పర్ఫెక్ట్గా లేదంటే. ప్రతిది కూడా 100% పర్ఫెక్ట్గా ఉండాలి. ద ఫస్ట్ అబ్జర్వర్ ఎవరంటే నా వైఫే చెప్పారు 3 to 4 monthsలో. సో చాలా చేంజ్ వచ్చింది, యూ లాస్ట్ యువర్ యాంగర్ అని, అగ్రెసివ్నెస్ పోయింది అంత అని చెప్పేసి. అంటే మనం వచ్చేసరికి మనకి ఎటువంటి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అది క్లెన్జింగ్ చేసే ప్రక్రియ అనేది మాస్టర్ గారు తన షోల్డర్స్ మీద తీసుకున్నారు. సో ఆ ప్రక్రియలో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. గుడ్ ఫాదర్, గుడ్ హస్బెండ్. ఈ 2 ఇయర్స్లో నేను చాలా అచీవ్ చేశాను. లాస్ట్ 25 yearsలో నేను ఏమీ చేయలేంది ఈ 2 ఇయర్స్లో ఫైనాన్షియల్ వైజ్, హెల్త్ వైజ్ అన్నీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు యోగంలోకి వచ్చిన తర్వాత. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళే సరే నాకు భయం ఉండేది, మ్యారేజ్ చేసుకోవాలంటే ఎటువంటి అమ్మాయి వస్తుందో, పిల్లలు, అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే సడన్గా ఫైనాన్షియల్ అక్యుములేషన్ ఎలా పుల్ చేయాలి, ఇవన్నీ భయం ఉండి పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను నేను. కానీ యోగ మార్గంలో పెళ్లి ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అనేది చాలా క్లుప్తంగా చెప్పారు మాస్టర్ గారు. సో ఆ ప్లాన్ నాకు ఆ ఇన్ఫ్లుయెన్షియల్ వల్ల నేను మ్యారేజ్ చేసుకోవడం, నాకు కిడ్స్ రావటం ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. బోత్ నార్మల్ డెలివరీస్, కాంప్లెక్స్. సెకండ్ డాటర్ అయితే చాలా కాంప్లికేటెడ్ అన్నారు డాక్టర్, సిజరీనే చేయాలని. ఇట్ వాజ్ వెరీ నార్మల్. ఇదంతా ఎలా జరిగిందంటే ప్యూర్లీ ఇది. సో నేను బ్లైండ్గా చెప్పట్లేదు, నేను ప్రాక్టికల్గా ఎవ్రీడే థాట్ ఇచ్చి ఆ థాట్ని నేను సో చేసుకున్నాను. దాన్ని విత్తి ఆ విత్తనాన్ని నేను రోజు వాటర్ పోసాను అన్నమాట, ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ జనరల్ ప్రేయర్తో. ఏది కావాలని ఒక థాట్తో నాకు అన్ని యాక్టివిటీస్ జరిగాయి. సో ఈరోజు నా వైఫ్ నేను ఇక్కడికి వచ్చి ఈ టెస్టిమోనీ ఇచ్చి చెప్పాలనుకుంది కోర్ ఎసెన్స్ ఏంటంటే 4 months నుంచి మేము నిర్ణయం తీసుకున్నాం.
10 ఇయర్స్ మన టార్గెట్ ఏముండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ మాస్టర్ గారు వెంకమ్మ గారు ఏదైతే డెడికేషన్తో చేశారో మనం అదే సెట్ చేసుకోవాలి. లక్కీలీ వీఆర్ టూ యంగ్ అండ్ మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ మాస్టర్ గారు ఈ 2 ఇయర్స్లో సాల్వ్ చేస్తారు. సో మనం ఫస్ట్ ప్రయారిటీకి ఇది పెట్టి మనం సాధన చేసుకోవాలి. కిడ్స్కి మనం లెగసీ అంటే మెటీరియల్ థింగ్స్, ల్యాండ్, జ్యువెలరీ, గోల్డ్ ఇవి కాదు. ద మోస్ట్ ఫిలాసఫికల్ వేలో మనం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. దానికి బేస్ కుటుంబంతో ఫస్ట్ టైం నేను రావటం అన్నమాట. కిడ్స్, వైఫ్ ఇప్పటి వరకు రాలేదు. అందుకని ఈ డిసెంబర్ కాల్తోని నేను ఇప్పటి వరకు జస్ట్ 1-2 మినిట్స్ 3 మినిట్స్, ఎందుకంటే తను మెటర్నిటీ బ్రేక్లో ఉన్నారన్నమాట. సో కిడ్స్ వల్ల తనకి కాలేదు, మోర్ దెన్ 3-4 మినిట్స్ పర్మిట్ చేయలేదు తనకి. ఇప్పుడు మేము నిర్ణయించుకున్నాం ఖచ్చితంగా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 45 మినిట్స్ డెడికేట్ చేసి ఖచ్చితంగా మాస్టర్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిసెస్ ఖచ్చితంగా ఫిజికల్ వరల్డ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. అలాగే లాస్ట్ టైం మే కాల్కి నాకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చారు. యోగా స్కూల్ ఫ్రెండ్స్ సొసైటీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా. సో లాస్ట్ టైం డిస్కోర్స్లో కొందరు హర్ట్ అయ్యారు, కొందరు పాజిటివ్గా తీసుకుని కొందరు నెగిటివ్గా తీసుకున్నారు. నా ఇంటెన్షన్ అది కాదు. ఇప్పుడు కూడా వెరీ క్లియర్. ఈరోజు నేను జస్ట్ 5 డేస్ ఉండాలని వచ్చాను, కానీ వచ్చిన తర్వాత నేను అనుకున్నా 5 డేస్ ఉండగలమా లేదని. ఎందుకంటే కిడ్స్ మీరు అందరూ ఇక్కడ సాధన చేసుకుంటున్నారు, కోర్సెస్ చేస్తున్నారు, లేట్ నైట్ పడుకుంటారు. ఎందుకంటే బేబీ ఆల్ ఆఫ్ ఎ సడన్ నోవేర్ ఒకవేళ క్రాంకీగా అరిచింది అనుకోండి, స్లీప్ డిస్టర్బ్ అవ్వచ్చు. దానివల్ల మార్నింగ్ 5కి లేవాల్సిన వాళ్ళు 5:30, సో డిలే అవుతుంది. ఒకవేళ మీరందరూ కూడా నాకు ఒక యోగా ఫ్రెండ్స్ మాస్టర్ గారు ఏదైతే అన్నారు యోగా ఫ్రెండ్స్ సొసైటీ వాతావరణం మీరు నాకు ఇచ్చి ఉండకపోయి ఉంటే నేను, నా వైఫ్, నా 2 కిడ్స్ డే 1 or day 2 మేము ఈరోజు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళము. ఆ అట్మాస్ఫియర్ ఇచ్చి ఉండకపోతే నాకు ఆ అట్మాస్ఫియర్ మాస్టర్ ఏదైతే ఉద్దేశంతో పెట్టారో సో అది నాకు ఇక్కడ కలిసి మీరు అందరూ ఎక్స్ప్రెస్ చేశారు ఆ గ్రాటిట్యూడ్. ఇది కూడా ఎందుకు నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే ఇక నుంచి ఎవరైనా సరే పిల్లలతో రావాలి, పిల్లల వల్ల రాలేకపోతున్నామని ఒక ఎక్స్క్యూజ్ ఎవరైతే చెప్తారు ఇన్ జనరల్, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలన్నమాట. ఎంతమంది పిల్లలు వచ్చినా సరే నిజంగా ఇక్కడ యోగా ఫ్రెండ్స్ సొసైటీ నిజంగా ఫ్రెండ్స్ సొసైటీ లాగా ఉన్నది అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని. ఎందుకంటే డాటర్స్ చాలా నాటీ వాళ్ళు, సో ఎనీ టైం వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ యొక్క నాటీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయినా సరే అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్, ఒక వెరీ వెల్కమింగ్ గేచర్. ఇక్కడ పనిచేసే ఆయా కానీ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. కన్వీనియంట్గా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసిన దాంట్లో కొంచెం ఎర్లీగా తీసి ప్రొవైడ్ చేయటం ఇదంతా కూడా. సో ఒక ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలాగైతే ఉందో సేమ్ అట్మాస్ఫియర్ ఇక్కడ మాకు వచ్చింది. అదే మాస్టర్ గారు కోరుకున్నారు యాక్చువల్లీ. సో లాస్ట్ టైం డిస్కోర్స్ ఇప్పటికి నా ఇంటెన్షన్ ఏంటంటే సో రైవలరీ కానీ లేదంటే సమ్ కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది నా కోర్ ఇంటెన్షన్ కాదు. మీరందరూ యోగ సాధనలోకి ఎలాగొచ్చారో నాకు తెలియదు, కానీ యోగ సాధనలోకి నేను ఎలాగొచ్చి నాకు నా భార్య తెలుసు. నా ఫస్ట్ బేబీ కడుపులో 5వ నెల నేను కాశీ హరిశ్చందర్ ఘాట్లో చనిపోయే స్టేజ్లో ఉన్నాను. నేను చాలా ఇంటెన్స్ సాధనలో ఉన్నానమాట. నాకు అర్థమైంది ఏదో మిస్ఫైర్ అయింది నా వెన్నుపూసలో, నేను ఇంకా చనిపోతానని. సో నేను ఒక లాస్ట్ మెసేజ్ పెట్టాను, చాలా లెందీ మెసేజ్ అది. సో పుట్టబోయే బిడ్డను చూస్తానో లేదో నాకు తెలియదు, కానీ పుట్టబోయే బిడ్డ చూడాలని తపన కూడా నాకు లేదు. ఆ లాస్ట్ ఎడ్జ్లో ఉన్నా నేను. ఇంకొక 9 సెకండ్స్లో నేను ఇంకా నా లైఫ్ని కోల్పోతున్నాను టైంలో నాకు వచ్చింది తెలుసా, ఈ స్థితిలో కూడా నిజమైన పరబ్రహ్మ ఎవరో తెలుసుకోలేకపోయాను నేను. సింపుల్ అంతే. కళ్ళు మూసుకున్నాను. తర్వాత ఒక డ్రీమ్ వచ్చింది, ఆ ప్రొసీజర్గా నేను చేశాను. తర్వాత నుంచి నేను ఇంకా అక్కడ హరిశ్చంద్ర ఘాట్ నుంచి వస్తాను. 3 months బ్రేక్ తీసుకున్నా, కానీ వదలలే. ఏదో ఉంది. తర్వాత ఏం చేశాను, నాకు పాప పుట్టింది. ఆడపిల్ల పుడితే అష్టైశ్వర్యాలు అదృష్టం అంటారు, కానీ నాకు అష్టైశ్వర్యాలు అదృష్టం డబ్బు రూపంలో వద్దు, బిల్డింగుల రూపంలో వద్దు. నాకు ఉన్నతమైన యోగ మార్గం నాకు కనిపిస్తే చాలు, అంతకన్నా ఏమి వద్దని. అలాగే తను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతున్న టైంలో తిరుపతి గుండు కొట్టించాలని వాళ్ళు మొక్కుకుంటే అనుకోకుండా కుంభకోణం రావాల్సి జరిగింది. అలాగే నా జర్నీ స్టార్ట్ అయింది. లాస్ట్ 9 seconds నాకు మిగులు ఉన్నాయి చనిపోవడానికి. తనకి తెలుసది. నేను కాశీ నుంచి తిరిగి వచ్చేసరికి నా వైఫ్, మా అత్త నన్ను పోల్చుకోలేపారు. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఒక వ్యక్తి ఎలాగుంటాడో అంత సన్నం అయిపోయింది, హెయిర్ అంతా ఊడిపోయింది, నా ఫిజికల్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అందులోంచి తీరుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 1 year పైన పట్టింది. ఇది 2021లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నమాట. ఎక్స్ట్రీమ్గా లాస్ అయిపోయాను. సో నాకు ఇంత గోత్రు అయిన తర్వాత ఐ కుడ్ నాట్ డైజెస్ట్. ఇంత చక్కని యోగం నీట్గా ప్లేట్లో ప్లాటర్స్ లాగా అన్ని రకాలు వడ్డించి ఇచ్చారు. పొద్దున్న లేచి చేసుకో, లెగలేవా 7 గంటలు చేయలేవా 8 గంటలు చేయలేవా 10 గంటలు చేయి. ఇంత కన్వీనియంట్ అండ్ ఫ్లెక్సిబుల్ విత్ 0 కాస్టింగ్.
ఇక్కడ ఖర్చు అయింది లేదు. నేను ఆ సాధనలన్నీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 10 నుంచి 15 లక్షలు ఖర్చు అయ్యాయి. ఒక్కొక్కరు చెప్పారు 5 లక్షలు ఎంత చేయాలి, లేదా 50,000 చేయాలి అని. సింపుల్, లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మోర్ సింప్లెక్స్గా చేశారు మాస్టర్ గారు. అప్పుడు ఆ ప్రక్రియలో నేను చాలా కన్ఫ్యూజ్ స్టేట్కి వెళ్ళానమాట. రకరకాల పర్సన్స్ని అప్రోచ్ అయినప్పుడు రకరకాల అవుట్పుట్స్ నాకు రావడం వల్ల నన్ను నేను కోల్పోయానమాట. ఎక్కడ కూడా అల్టిమేట్ పాత దొరికేలాగా లేదు అని. సో అవుట్ ఆఫ్ దట్ కన్సర్న్ అండ్ క్యూరియాసిటీ లాస్ట్ డిస్కోర్స్ నేను ఆ యొక్క ఎక్స్ప్రెషన్ నేను అలా చెప్పాను. బట్ కొందరికి అది రాంగ్ వేలో పెనిట్రేట్ అయింది. ద కోర్ ఇంటెన్షన్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేను ఎవరంది ప్రాపర్గా వాళ్ళకి తెలియదు. నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి స్పిరిచువల్ పాత్కి రావాల్సి వచ్చింది, వచ్చేలాగా మాస్టర్ గారు చేశారని తెలియదు. సో ఈ డిస్కోర్స్ ద్వారా ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది, నేను ఎప్పుడూ కోరుకునేది అందరూ బాగుండాలి, అందరూ ఈ యోగ ఫలాలు మాస్టర్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది అందరికీ రీచ్ అవ్వాలనేది నా మెయిన్ కోర్ ఇంటెన్షన్. సో ఎవరి పట్ల కూడా నాకు ఎటువంటి దురుద్దేశం కానీ, ఎటువంటి ఎమోషనల్ గ్రడ్జెస్ కానీ ఏవి కూడా నేను లీడ్ చేసి క్యారీ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ ఇతరులకు ఎవరికైనా నా పట్లగానే ఉంటే, లేదు నేను డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ఎమోషనల్ ఆర్ మెంటల్ వే నేను ఒకవేళ ఎవరినైనా డిస్టర్బ్ చేసి హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మనం ఉన్న మార్గమే ప్రేమ మార్గం. సో దీనికన్నా బిగ్గెస్ట్ థింగ్ లేదు. నేను హోల్ హార్టెడ్గా నేను అపోలైజ్ చేస్తున్నాను. సో ఇది నేను ఎవరినో టార్గెట్ చేసి లేదు పర్టికులర్గానే కాదు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే నా మీద గ్రిడ్జ్ పెట్టుకొని యోగాలో ఉన్న ఫలాల్ని మీరు కోల్పోవద్దు. ఎందుకంటే డెవలప్మెంట్కి కావాల్సిన ఎలిజిబిలిటీ అనేది ఏజ్ 18 years తర్వాత వస్తుంది. వచ్చిన తర్వాత ఈ గ్రడ్జెస్ మనం క్యారీ చేస్తే ఉపయోగం లేకుండా పోద్ది. మనం 30 years నుంచి ఉన్నా, 40 years నుంచి ఉన్నా, లేదు మాస్టర్ గారు హంసం నుంచి ఎలాగా చూసినా సరే, కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఎలాగా చూసినా సరే యూజ్ ఉండదండి. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ కుడ్ రీప్ యాజ్ మచ్ as పాసిబుల్. నేను వీలైనంత వరకు ఫలాలు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నా కిడ్స్ ఇప్పటి వరకు ఏ సిక్నెస్తో కూడా లేరు. ఇప్పటి వరకు ద వెరీ యాక్టివ్. ఎంత వరుస వచ్చినా ఏమొచ్చినా సరే ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. బయలుదేరే ముందు కూడా నాకు ఒక రియలైజేషన్. సో నాకు పెద్ద పాపకి సడన్గా ఫీవర్ వచ్చింది. కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి, వెన్నుపూస చాలా విపరీతమైన వేడి ఉంది. సో మా అమ్మగారు ఏమన్నారంటే ప్రాచీన పద్ధతుల్లో దాన్ని గాలిగుణం అంటారంట. గాలిగుణం ఉన్నప్పుడు కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి, వెన్నుపూస భాగం మాత్రం కంప్లీట్ ఎక్స్ట్రీమ్ 103 దాకా ఉంటుంది ఫీవర్. సో ఏం చేయాలి నాకు అర్థం కాలే. నా స్నేహితులను అడిగితే వాళ్ళేమో వెళ్ళొద్దు, ఈ టైం రిస్క్ అని. కానీ యోగ మార్గంలో ఉన్న మిత్రులకి నేను సుందర్బాబు గారు కాల్ చేశాను, హెడ్ మాస్టర్ గారు. సో సార్ ఎట్లా ఉంది ఏంటంటే, నువ్వు ట్రైన్ ఎక్కే టైంకి అంతా సాల్వ్ అయిపోద్ది, అవన్నీ పెట్టుకోకు అని. సో నాకు మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ బిల్ట్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి కారణం ఏంటంటే, నేను నెంబర్ ఆఫ్ పీపుల్స్ లైఫ్లో ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణా ద్వారా జరగలేని కార్యక్రమాలు ఏవైతుందో అవన్నీ ఒకనొక టైంలో హాన్ చెయ్యాయి. సో ఏమో ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం, ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా ఇన్ జనరల్. సో ఆ నైట్ మా అమ్మగారు నూనె గుడ్డతో క్లెన్జింగ్ చేశారు. జస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె బాడీ నార్మల్ టెంపరేచర్కి వచ్చింది. మార్నింగ్ 2 o'clock చెక్ చేసినా నార్మల్ అయిపోయింది. ఆ రోజు నా మైండ్లో ఒకటే ఉంది, మాస్టర్ గారు ఒక మాట అన్నారు, నేను నీతో పాటు నీ కుటుంబ సభ్యులందరికీ కూడా గార్డింగ్ ఇస్తానని. ఆ గార్డింగ్ ఇస్తానన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక దూలుగుణాన్ని నేను ఎందుకు, నా సాధన ఎందుకు దాన్ని ఆపలేకపోయిందని నాకు సర్ప్రైజ్ అనిపించింది. మా అమ్మ పడుకునేటప్పుడే చెప్పింది, రేపు మార్నింగ్ లేవగానే పీరు బాబా దగ్గరికి వెళ్ళి మనం తావీజు కట్టిద్దామని. కానీ నాకు ఏమనిపించిందంటే, మాస్టర్ గారు ఇనిషియల్ డేస్లో ఒక మాట అన్నారు, ఏమనంటే హిప్నోటైజ్, రేఖీ, టారెట్, ఇవి దేనికి పనికిరావు మన యోగం ముందు. ఇవి చాలా లో లెవెల్ థింగ్స్. నేను మాట్లాడేది అమరత్వం బ్రహ్మత్వం గురించి, అది వీళ్ళెవరికి అర్థం కాదు అని. అంత స్థాయిని యోగ మార్గంలో ఎట్లా ఎందుకు జరిగింది అన్న ఒక థాట్ వచ్చింది. కానీ మాస్టర్ గారు ఇన్కేపబుల్ అనే ఆలోచన నాకు రాలే. నాకు డ్రైవ్ చేసిన థాట్ ఏంటంటే, నేను చేసిన సాధన నేను ఎక్కడ మిస్ అయ్యాను. మిస్ అవ్వడం వల్ల నా పాపకి పెనిట్రేట్ అయిన గాలుగుణం నా పాపని ఎందుకు అటాక్ చేయాలనుకున్నా. నా వైఫ్ ఉంది, తర్వాత నా సెకండ్ డాటర్ ఉంది, నా మదర్ ఉంది, కానీ నా ఎల్డర్ డాటర్కి ఎందుకు అటాక్ అయింది. సో అది నాకు ఒక మైండ్లో రన్ అవుతుందన్నమాట. సో ఇంకా అప్పుడు నేను నిర్ణయించుకున్న సీరియస్గా, ద బేసిక్ గాలిగుణం నా సరౌండింగ్ సెంటర్ అవుతుందంటే నా దగ్గర ఎక్కడో రాంగ్ థింగ్స్ అవుతున్నాయి. ఐదర్ మెంటల్, ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఆర్ ఎలిజిబిలిటీలో మాస్టర్ గారు చెప్పినటువంటి థింగ్స్ నేను మిస్ అవటమో రిపీటెడ్గా. సో అవి నేను క్యాలిక్యులేట్ నేను అనుకున్నాను అనమాట. ఈ 2 December కాల్తో అవన్నీ ఎమోషనల్ థింగ్స్ వదిలేసి మోర్ ఫోకస్ చేయాలి. ఆ దివ్య దృష్టి అప్పుడే కాదు ఎప్పుడు కూడా ఉంటుంది, అది మనం కూడా సాధించవచ్చు. వ్యూ సైట్, యాక్సెస్ సైట్. కానీ దానికి ఎలిజిబిలిటీస్ కావాలంటే బేసిక్ క్రైటీరియా ఏదైతుందో అవన్నీ ఒకదానికొకటి నేను
గెయిన్ అవ్వాలని సంకల్పంతోనే నేను ఇక్కడ రావడం జరిగింది. అదర్వైజ్ ఇక్కడికి వచ్చి ఆ కేయోస్ కానీ ఆ డిస్టర్బెన్సెస్కి రూట్ కాజ్ కానీ ఇవన్నీ అవ్వాలనేది నా కోర్ ఇంటెన్షన్ అయితే కాదు. ఇది ఎవరికైనా ఇది ఓపెన్ మెసేజ్ మాట అందరికీ కూడా. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది, అందరూ చూస్తున్నారు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో ఇదేంటంటే ఆ మిస్కన్సెప్షన్స్ వల్ల దయచేసి ఆ మిస్కన్సెప్షన్స్తోని యోగా ఫలాలు మీరు కోల్పోకండి. యాజ్ సింపుల్ యాజ్. ఎందుకంటే నేనైతే వదిలేసుకున్నా. ఎందుకంటే నేను ఆ నెక్స్ట్ మూమెంట్ మాస్టర్ గారికి సరెండర్ చెప్పుకున్నాను, సబ్మిట్ చేసుకున్నాను, ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ ఒక్క క్షణం చాలు. సో నేను ఆ మూమెంట్ నేను ఎప్పుడైతే నేను ఫర్గివ్నెస్ కోరుకున్నానో నా నుంచి అది పోయింది. కానీ మీ డెవలప్మెంట్ ఎదుగుదలకి నా మీద మీరు పెట్టుకున్న గ్రిడ్జెస్ వల్ల నేను కారణం కాకూడదు. అది మీరు ఎప్పుడు రియలైజ్ అయినా సరే. ఇది నేను ఒక ఫ్రెండ్లీ నేచర్తో మీ అందరికీ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కల్పనదా. సో నా వైఫ్ తను కల్పన, 2 పిల్లలు. సాధన, పెద్ద పాప పేరు సాధన. నేను కావాలని పెట్టుకున్నాను. లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలంటే ప్రతి మనిషికి సాధన కావాలి. అది మెటీరియల్ లైఫ్ అయినా స్పిరిచువల్ లైఫ్ అయినా సరే. సో ఇప్పుడు నేను సో యూజువల్లీ ఏంటంటే ఒక గుడ్ అచీవ్మెంట్కి ఒక గుడ్ పార్ట్నర్ కావాలి. అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా సరే. సో మన మార్గంలో చాలామంది ఉన్నారు, బాగా చేయాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఇందులో ఉన్నత స్థాయికి ఎదగాలని. వాళ్ళలో నాకు ఒకరికి మాస్టర్ గారు అవకాశం ఇచ్చారు. అంటే సపోర్టివ్ అండ్ హెల్పింగ్. తనే నేను పాత పద్ధతుల్లో ఉన్నప్పుడు తను ఎప్పుడు అడగలేదు. కానీ ఈ మార్గంలోకి వచ్చిన థర్డ్ నన్ను అడిగింది ఈవినింగ్ 5:15 టైంకి. కొత్త మార్గం ఎలాగుంది, డిఫరెన్సెస్ తెలుస్తుందా లేదా. సో తను అడిగితే ఎందుకు అన్న. అప్పుడు తను నాన్ వెజ్ తింటున్నారన్నమాట. నువ్వు ఇందులోకి రాకు, నీకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనస్ఫూర్తిగా తిను, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు రా. ఇప్పుడు నువ్వు అన్ని సాక్రిఫైస్ చేయకు, ఇది టూ ఎర్లీ ఏజ్ కాబట్టి నా వల్ల నువ్వు అన్నీ కోల్పోవద్దని నేను చెప్పి అప్పుడు. కానీ తను ఏం చేశారంటే నేను చేస్తానని చెప్పి అదే టైంలో జస్ట్ మాస్టర్ గారు నా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకుంటూనే వచ్చారు. ఇనిషియేషన్ అంటే ఏం లేదు, తను సరెండర్ చేసుకున్నారు, చేయాలనుకున్నారు. నేనైతే తనకి ఎక్కడ ఫోర్స్ చేయలే, ఇది నేనే వద్దని చెప్పాను నేను. బట్ స్టిల్ ఈరోజు తనే పాపకి జ్వరం అయినా సరే తనే ఇన్వాల్వ్ అయినారు. లేదు టికెట్స్ క్యాన్సిల్ చేయొద్దు, ఏదేమైనా మనం వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్దాం అన్నారు. తను వాళ్ళ బ్రదర్ యూకే నుంచి వచ్చారు. మేము బయలుదేరిన రోజే తను కూడా వచ్చారు. తను ఎగ్జాక్ట్గా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న రోజే తను యూకే వెళ్ళిపోతున్నారు. సో తను అంటే ఎక్కువ టైం స్పెండ్ అవకాశం లేదు. కానీ తన స్టాండ్ నేను అన్నా, మీ అన్నీ వచ్చారు కాబట్టి సో 26th నుంచి 31st వరకు ఉండు, మళ్ళీ ఎందుకులే తర్వాత మనం ఎప్పుడైనా వెళ్దాం, మీకు లేదు మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా వెళ్దాం అనుకున్నాం. అంటే నేను చెప్తున్నానంటే మాస్టర్ గారు సంకల్పించి ఒక పాత్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ పాత్లో మిమ్మల్ని ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా నిలబెట్టాలనుకున్నప్పుడు నేను ఒక మేల్ పర్సన్ అంటే రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒకవేళ నేను అది కాల్ ఆఫ్ చేయాలన్నా సరే ఒక మళ్ళీ స్త్రీ రూపంలో మాస్టర్ గారు మళ్ళీ అది కాల్ ఆఫ్ చేయనివ్వకుండా, అలాగే యోగమిత్రుల రూపంలో కూడా అవసరం లేదు, మీరు ట్రైన్ ఎక్కే టైంకి అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పి ఆ ధైర్యం నాకు ఇచ్చారు. వచ్చిన తర్వాత కూడా నాకు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ జరగలేదు. ఇట్ వాజ్ వెరీ ప్లెజెంట్ అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. అందరూ యాక్సెప్ట్ చేశారు. ఒక గ్రాండ్ పేరెంట్గా, ఒక ఎల్డర్ బ్రదర్గా, ఒక మామగా అందరూ పిల్లల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇది నాకు చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చింది అన్నమాట. రేపు నేను మళ్ళీ లోటస్ కాంగ్రిగేషన్కి వచ్చినా, మే కాల్కి వచ్చినా నాకు ఎటువంటి గిల్ట్ నాకు క్రియేట్ కాలేదు. లేదంటే రావాలంటే నాకు భయం వేస్తుంది. సో ఎందుకంటే నా వాళ్ళు అందరూ డిస్టర్బ్ అవుతున్నారని. అప్పుడు నేను ఐడియల్గా వచ్చి చేసుకుని వెళ్ళిపోవడం తప్ప నాకు ఇందరితో కలిసి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు దొరకదు. ఇలా దొరికినప్పుడు ఏంటంటే ఇండివిజువల్ పర్సన్స్ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్నీ తెలుసుకొని తనకి నాకు పిల్లలకి ఆ అట్మాస్ఫియర్ అడాప్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఇలా చూస్ చేసుకున్నమాట. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు యోగా స్కూల్ ఫ్రెండ్స్ సొసైటీ మెంబర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా నా తరపు నుంచి నా కుటుంబం తరపు నుంచి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రెండో పాప శాలిని మైత్రేయశ్రీ.